చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి మీటింగ్లో విద్యుత్ ఛార్జీలు అనేది నేను పెంచను అవసరమైతే ఇంకా తగ్గిస్తాను 5 అని చెప్పి ప్రతి ఊరు వాడ చాటింపేసి మరి చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఎక్కి 4-5 నెలలకి విద్యుత్ ఛార్జీలు పెంచేదాన్ని డెసిషన్ తీసుకున్నాడు. అది కూడా 1000 కోట్లు, 1500 కోట్లు, 500 కోట్లు కాదు, భారీగా దాదాపు 15,000 కోట్ల వరకు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. ఇది ఖచ్చితంగా ప్రజల మీద ప్రతి ఇంటింటికి భారమే. పేదవాడని లేదు, మధ్యతరగతి లేడు, ధనవంతుడని లేదు, ప్రతివాడికి భారమే. లేటెస్ట్గా కొన్ని ప్రజా సంఘాలు CITU వాళ్ళు నిన్న భోగి మంటల్లో ఈ చెంచిన విద్యుత్ ఛార్జీలకు సంబంధించిన ఏదైతే ఆ నోట్స్ ఏదైతే ఉంటాయో మన విద్యుత్ రసీదులు ఇవన్నీ తీసుకెళ్ళి విద్యుత్ బిల్లులు భోగి మంటలు వేయడం జరిగింది. భోగి మంటలు వేసి తగలేయడం జరిగింది. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని ట్రూఅప్ SPPA ఇతర ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భోగి మంటల్లో విద్యుత్ బిల్లులను వేసి దగ్ధం చేశారు. CPM రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బిల్లులను దగ్ధం చేసి నిరసన తెలిపారు. CITU ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కార్యక్రమం చేపట్టారు. తాము అధికారంలోకి వస్తూ ఎటువంటి విద్యుత్ భారాలు మోపబోమని TDP కూటమి నాయకులు హామీ ఇచ్చారని అధికారంలో రాగానే మోయలేని విధంగా భారాలు మోపడం దారుణమన్నారు. పేదరిక నిర్మూలన అంటే విద్యుత్ ఛార్జీలు పెంచటమేనా అని ప్రశ్నించారు. రానున్న నెలలకు సైతం భారాలు వేసేలాగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. సెకీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. P4 విధానంలో ప్రజల ఆస్తులను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రజల భాగస్వామ్యం పేరుతో కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. ప్రజలపై పడుతున్న భారాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా మారకముందే విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని కోరారు. విజయవాడ కృష్ణలంక విద్యుత్ బిల్లును తగలబెడుతున్న వి శ్రీనివాసరావు అంటే విజయవాడలో జరిగింది. భోగి మంటల్లో వేసి విద్యుత్ బిల్లుల్ని వాళ్ళు తగలేయటం జరిగింది. ఓ రకంగా చెప్పాలంటే విద్యుత్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు, అసలు చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ప్రజలకు భారం ఎలా ఉంటుందో, ప్రజల కష్టాలు ఎలా చూపించడానికి సిద్ధంగా ఉన్నట్టుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క రూపాయి పెన్షన్ 5 అన్నాడు. అధికారంలోకి వచ్చే భారీగా పెంపకాలు. ఎలా